బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పల్లె పండుగ సంక్రాంతిని విద్యార్థులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో అనకాపల్లి జిల్లా చోడవరంలో మోడల్ స్కూల్ యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ప్రిన్సిపల్ నేతృత్వంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు పాఠశాల ఆవరణలో సంప్రదాయబద్దంగా భోగి మంటలు వేసి వేడుకలను జరిపించారు. భోగి మంటల చుట్టూ విద్యార్థులు, ఉపాధ్యాయులు చేరి పండుగ పాటలతో సందడి చేశారు. పాత సామాన్లతో పాటు మనలోని ప్రతికూల ఆలోచనలను వీడి విద్యా పదంలో కొత్త వెలుగులు నింపుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థినులకు నిర్వహించిన ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ప్రాంగణమంతా రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో ఒక పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది. నేటి డిజిటల్ యుగంలో మన తెలుగు పండుగల విశిష్టతను, గ్రామీణ సంస్కృతిని విద్యార్థులకు తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని ప్రిన్సిపల్ చెప్పారు. సంక్రాంతి సంబరాలు అనేవి పిల్లలు చాలా సంతోషంగా ఇవాళ వాళ్ళకి కావాల్సిన రీతిలో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు మధ్యాహ్నం నుంచి. ఇంకా సంస్కృతి గురించి చాలా క్లియర్గా చెప్పాలి అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. మన పిల్లలకి తెలియాలి మన యొక్క సంస్కృతి ఏంటనేది. సో దాంట్లో భాగంగా మా స్కూల్కి సంబంధించి ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా పిల్లలు వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్ని ముగ్గుల రూపంలో మా స్కూల్ ముందున ప్రదర్శిస్తున్నారు. వీళ్ళైతే అటువైపు కూడా మీరు ఒకసారి చూడండి. ఇంకా మిగతాది యాజ్ యూజువల్ ఎప్పుడు జరిగేదే, చదువుతో పాటు ఇవన్నీ ఉండాలి అనే కోరిక అయితే మా స్కూల్ యాజమాన్యం నుంచి మేము గట్టిగా కోరుకుంటున్నాం. పిల్లలు కూడా దీనిపైన సంక్రాంతి సంబరాలు అనేవి పిల్లలు చాలా సంతోషంగా ఇవాళ మనం ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగని తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా నిర్వహిస్తాం. భారతదేశం అంతటా కూడా నిర్వహించేటువంటి పండుగల్లో ఇది ఒకటి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఉన్నప్పుడు కూడా భారతదేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండుగ నిర్వహిస్తూ ఉంటారు. అన్ని పండుగలు కూడా దైవానికి సంబంధించి అయితే ఇది పూర్వీకులకు సంబంధించినటువంటి పండుగ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో ప్రతి తెలుగు ఇళ్ళల్లో చాలా కొత్తగా ఇల్లును అలంకరించుకోవడం, అలాగే కొత్త బట్టలు తీసుకోవడం, కొత్త అల్లుళ్ళు ప్రత్యేకంగా ఇంటికి రావడం, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఇంకా కోడి పందాలని, అలాగే ముగ్గుల పోటీలని, బెళ్ళ పోటీలని, ఇలా రకరకాలైనటువంటివన్నీ కూడా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకి మనం తెలుగు సాంప్రదాయాలు, పండుగల విషయాలు, అలాగే పూర్వీకులు పెట్టినటువంటి మంచి ఆచారాలను పాటించడం కోసం ఈ సంక్రాంతి సంబరాలని ప్రతి సంవత్సరం కూడా పాఠశాలలో కొద్ది సమయం కేటాయించి మాకు ఉన్నటువంటి అకాడమిక్ అంశాలతో పాటు వీటిని కూడా నిర్వహిస్తూ ఉంటాం. దీనికి మా స్టాఫ్, మా పిల్లలు కూడా అందరూ సహకరిస్తూ ఉంటారు. ఇలా అందరికీ కూడా పిల్లలందరికీ కూడా చాలా ఉత్సాహంగా దీనిలో పాల్గొంటూ ఉంటారు. మనం ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగని తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా నిర్వహిస్తాం. భారతదేశం అంతటా కూడా నిర్వహించేటువంటి పండుగల్లో ఇది ఒకటి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఉన్నప్పుడు కూడా భారతదేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండుగ నిర్వహిస్తూ ఉంటారు. మా స్కూల్లో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు జరుపుతారు. అది ముగ్గుల పోటీలు, గాలిపటాలు, అలాగే పరవన్నం వండడం, ఇలా భోగి మంటలు వేయడం చాలా జరుపుతారు. మా ప్రిన్సిపల్ సార్ కూడా ఇవన్నిటికీ ఒప్పుకుంటారు. ప్రతి సంవత్సరం ఇలా చాలా సంబరాలు ఘనంగా జరుపుతారు. మా స్కూల్లో ప్రతి సంవత్సరం